గంగవ్వ గారి గురించి బాగా ఒక గ్రాండ్ మదర్ లాగా మీరు ఎమోషనల్ సీరియస్లీ. ఎందుకంటే గంగవ్వని చూస్తే నిజంగా మా అమ్మమ్మ గుర్తుకొచ్చారండి. ఐ మీన్ మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మగారు. బేసిక్గా గంగవ్వ ఆ వయసులో కూడా తను ఒక ఎయిమ్తో ఒక జీల్తో వచ్చి అన్ని వారాలు సస్టైన్ అవ్వడం అనేది మామూలు విషయం కాదండి. సీరియస్లీ తను ఫస్ట్ 3 వీక్స్ చాలా ఎనర్జెటిక్గా ఉంది. చూశారు కదా గంగవ్వతో ప్రాంక్ ఎట్లుంది, అల్లాడిచ్చింది అవ్వ, భలే చేసింది. దాని తర్వాత 3 వీక్స్ తర్వాత ఏమైందంటే ఆవిడకి కొంచెం ఆరోగ్యం ఇదవ్వటంతో కొంచెం ఇబ్బంది పడ్డారు. మా నాన్న వచ్చాడు కదా నుంచుంటున్నా. ఏమో బ్రో నాకు తెలీదు. ఒక డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్ తెలియదండి నాకు. అంటే ఎవరనేది తెలియదు అంటున్నా. నా ఉద్దేశంలో టాప్ 5 అండి. ఓకే చెప్తా. గౌతమ్, నిఖిల్, నబీల్, అవినాష్, నాకైతే రోహిణి గారు ఉన్నారండి. ఇంకోటి ప్రేరణ గారు ఉంటారనిపిస్తుంది. 6 చెప్పాను ఎందుకంటే అన్నకేటు అదేనమ్మా మన అవినాష్ అని వెళ్ళిపోయారు కాబట్టి మిగిలిన 5 ఉంటారనేది, మిగిలిన 5 నా పేర్లు. నేను వీళ్ళైతే ఉంటారని చెప్పి నా అభిప్రాయం అండి. నేను ఆల్రెడీ స్టేజ్ మీద కూడా ఇదే చెప్పొచ్చాను బ్రో. లాస్ట్ 2 to 3 minutes బ్రో, మళ్ళీ టైం అయిపోతుందంట. నబీల్ గారిదే అండి. ఆ నబీల్ గారిది ఏంటంటే ఫస్ట్ నుంచి ఆట మంచిగా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. అండ్ ఎప్పుడైతే బయట నుండి చాలా మంది వచ్చి ఇలా ఇలా అని చెప్పడంతో మనోడు ఇంకా చిన్న వయసు 25 ఏళ్ళే అవన్నీ చెప్పి వాళ్ళ యొక్క రివ్యూని ఎలా తీసుకోవాలో మనవాడికి అర్థం కాలేదేమో అని నాకు అనిపించింది. మేము చెప్పాము ఇంట్లో, అరే ఇట్లా కాదు, నువ్వు వాళ్ళ ఏం పట్టించుకోక, నీ ఆట నువ్వు వాడు, నీలా నువ్వు ఉండు అని మేము చెప్పాం. మళ్ళీ గేరు మార్చాడు మనవాడు, మొదలెడుతున్నాడు ఆట. ఈ 2 వారాల్లో ఏమైనా జరగచ్చు. ఎవరు నన్ను చేసింది అది చెప్పేదో మీ అందరికంటికి కనపడింది. నేను ఎక్స్పీరియన్స్ చేసిందే నేను అక్కడ వాళ్ళతో చెప్పానండి. ఎందుకంటే నేను అదే నామినేషన్లో చెప్పిన పాయింట్, ఫస్ట్ విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేసినప్పుడు జైలు నామినేషన్, ఆ జైలు నామినేషన్లో విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేస్తుంటే వాళ్ళందరూ కలిసి మాట్లాడారు. అప్పుడు ఆబ్వియస్లీ నేను అది ఫీల్ అయ్యా, ఇంతమంది కలిసి ఒకే పాయింట్ మీద నా మీద మాట్లాడతా. అక్కడ బిగ్ బాస్ నామినేట్ చేయమంది ఎవరిని, మెగా చీఫ్ని, హౌస్ మేట్స్ని అండ్ ఓజీ క్లాన్ని కాదు. ఓకేనా? అటువంటిప్పుడు విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేసినప్పుడు ఓజీ క్లాన్ మెంబర్స్ మాట్లాడడం ఎందుకు, అది నాకు ఒకటి తప్పు అనిపించింది. ఇంకోటి గుడ్డేసినప్పుడు, నేను గుడ్డేస్తే తప్పు ఒప్పుకున్నా, నా పక్కన వేసిన వాళ్ళు కూడా తప్పే కదా, అది ఒప్పుకోకపోయినా వేరే వాళ్ళైనా అరే అది తప్పురా అని చెప్పాలి, అది కూడా చెప్పాలి. అక్కడ నాకు అనిపించింది. ఇంకోటి నేను నామినేషన్ చేసేటప్పుడు ఏది పెయింట్ నామినేషన్ అప్పుడు నేను నిఖిల్ నామినేట్ చేసి నేను మాట్లాడుతుంటే అటు నుంచి యష్మి అను పృథ్వీ మాట్లాడారు ఆ ఉద్దేశంతో. అటువంటి నేను ఎప్పుడైనా నామినేషన్ చేసినప్పుడు నాకు ఎవరో సపోర్ట్గా రాలా. అటువంటిప్పుడు ఆయన నామినేట్ చేసి నేను డిఫెండ్ చేసినప్పుడు వాళ్ళిద్దరు వచ్చినప్పుడు నాకు ఈ 3 సినారియోస్ వల్ల నాకు అలా అనిపించి ఆ మూమెంట్లో నేను అలా అన్నాను. అదే చెబుతున్నా బ్రో, అదే చెబుతున్నా. ఇక్కడ ఏంటంటే గ్రూపిజం సపోర్ట్ 2 వేరు బ్రో. వాంటెడ్లీ టార్గెటింగ్ ఈజ్ ఏ గ్రూపిజం, సపోర్ట్ ఈజ్ ఏ రోహిణి గారు మా మదర్ వీడియో, వాళ్ళ మదర్ వీడియో వచ్చినప్పుడు అందులో వాళ్ళ మదర్ త్యాగం చేసి నాకు ఇచ్చింది, అది సపోర్ట్ బ్రో. రెండింటికి చాలా తేడా ఉంది. తిన్ను లైన్ అర్థం చేసుకోవాలి అంతే. పృథ్వీ గారి గురించి అభిప్రాయం అంటే చెప్పాక మంచి ఆటగాడు. ఎన్ని గేమ్స్ ఆడాడు అయ్యా బ్రదర్, చాలా చాలా మంచి గేమ్స్ ఆడాడు. డన్నా అండి. గంగవ్వ గారి గురించి చాలా మందికి డౌట్ ఉంది, అంటే నిజంగానే హెల్త్ బాగోక బయటకు వచ్చారా అని. అవునండి. బేసిక్ గా తను 67 years, ఆల్మోస్ట్ 70 years అండి బాబు. ఆ ఏజ్ లో ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్, ఆ ఏసీస్ అన్ని తట్టుకొని 5 వారాలు అవ్వ సస్టైన్ అయిందంటే అది కూడా చాలా గ్రేట్. షీ ఈస్ ద విన్నర్ యాక్చువల్లీ. లాస్ట్ క్వశ్చన్ అన్న చెప్పన్న, లోపల ఉన్నప్పుడు నీకు బయట ఎవరు బాగా గుర్తొచ్చారు? నవీన్ అన్న. నిజం చెప్పాలా? ఫుడ్ వీడియోలు అందరూ ఎవరు చేస్తాడని గుర్తొచ్చారు? శోభా గుర్తుకొచ్చింది. ఎందుకంటే లాస్ట్ సీజన్ 9 వారాలు తనతోనే నా జర్నీ స్టార్ట్ అయింది. నేను లేకుండా తను ఉందలే కానీ తను లేకుండా నా హౌస్ లో కొత్తగా ఉంది. బిగ్ బాస్ శోభాను పంపింది బిగ్ బాస్ అని 2-3 రోజులు అడిగా. కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చినప్పుడు కూడా తర్వాత ఇప్పుడుగా తెలిసింది. బిగ్ బాస్ లోపలికి వెళ్ళి బిగ్ బాస్ ఒక్కసారి శోభాను అంటే పంపిండి బిగ్ బాస్ అన్న. ఏంట్రా నువ్వు విడదయ్యారో అని ఆయన కూడా. ఎందుకంటే సీరియస్లీ శోభాతో జర్నీ అనేది 9 లో నాకు చాలా బాగా అంటే 9 weeks జర్నీలో సారీ ఆశకు అద్దుండాలి. దేంట్లో బ్రో ఉంది బ్రో బాక్స్ లేదని చూపించారా? ఉంది లేకుండా తిరుగుతాను బ్రో. దానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఇంత టైం ని కేటాయించి నా దగ్గరికి వచ్చినందుకు. అందరూ ముందు ఫోన్ చేస్తారు కదా, డన్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్
టేస్టీ ఫుడ్ ఫుడ్ నచ్చిందా? ఓకే, నా ఆర్డర్ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ క్లోజ్ చేసే ముందు మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నా.